ఈ రోజు మనం DGPS ని ఎలా సెట్ చేయాలి, ఆ ట్రైపాడ్ ట్రైబ్యాచ్ ఉన్నాయి కదా, DGPS వాడే ముందు మనకి ఇనిషియల్ సెట్టింగ్స్ ఏంది అనేది మనం చూద్దాం. ఇక్కడ మనతో పాటు మాధవరావు గారు ఉన్నారు, లైసెన్స్ సర్వేయర్. వీళ్ళు కూడా మనకి వర్కులు చేస్తా ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఫీల్డ్ లో ఆ ట్రైపాడ్ ని ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాం. మనం ఉండేటట్టు చూసుకోవాలి. కింద కరెక్ట్ గా బేస్ చూసుకున్న తర్వాత మన హైట్ లెవెల్లో ఫస్ట్ చూసుకోవాలి. ఈ హైట్ లెవెల్ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ తర్వాత క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసిన తర్వాత లెంత్ పెంచుకోండి. ఇవి పెట్టేటప్పుడు కూడా ఈ మ్యాగ్ ఇట్లా చూసుకోండి, లెవెల్ ఉంటే చూసుకోండి. క్లిప్ పెట్టండి, లెవెల్ ఉంటే ఇట్లా కొద్దిగా అంటే ఇట్లా ఎగస్ట్రా ఇట్లా ఎక్కువ తక్కువ పెట్టుకోకుండా ఈ లెంత్లు ట్రయాంగిల్ ఉంటది కదా, ట్రయాంగిల్ కరెక్ట్ వచ్చేటట్టు సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే అప్పుడు మనకి ఏమైందంటే వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ పాయింట్ చూసుకోండి. పాయింట్ అవుట్ తీసుకున్న తర్వాత ఇది పెట్టండి. సెట్ చేయమంటారు దీన్ని పెట్టమంటారా? పాయింట్ దేని సార్? సెంటర్ ఓకే. ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే, మనం టోటల్ స్టేషన్ గానీ DGPS గానీ ఏదో అన్నా గానీ మనకి ట్రైపాడ్ అనేది కామన్. ఫస్ట్ ఇనిషియల్ సెట్టింగ్ అనేది ట్రైపాడ్ చేసుకోవాలి. దీన్ని లెవెల్ చేసుకున్నాకనే మనం టోటల్ స్టేషన్ గానీ DGPS గానీ సెటప్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, కింద ఒక పాయింట్ తీసుకున్నాం. కింద ఒకసారి చూపించండి. అక్కడ పాయింట్ కింద ఇక్కడ ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకున్నాం. ఈ పాయింట్ ఎందుకు పెట్టుకోవాలంటే, మనకి ఇప్పుడు మిషన్ పెట్టుకొని అక్కడ ఎగ్జాక్ట్ గా DGPS తోనైతే మనకి ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ వచ్చేస్తాయి. ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఒకవేళ గవర్నమెంట్ వర్కులు చేసినా ఎక్కడైనా చేసినా దీన్ని రిఫరెన్స్ తీసుకొని దీని కోఆర్డినేట్స్ ద్వారా మనం ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతా ఉంటాం వర్క్స్ కి. అందువల్ల మనం ఏం చేస్తున్నాం అంటే, ఆ పాయింట్ ఒకటి మార్క్ చేసుకొని దాని మీదనే మిషన్ ని సెట్ చేస్తాం. కరెక్ట్ గా ఈ సెంటర్ పాయింట్ లో ఆ కోఆర్డినేట్స్ అనేవి మనకి ఎగ్జాక్ట్ గా వచ్చేస్తాయి, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అట్లా. తర్వాత ఇప్పండి దీన్ని ఫస్ట్ దీని నుంచి తీసుకోవాలి. ఆ పాయింట్ లో ఉందా లేదా అని రఫ్ గా అసలు మామూలు ఎస్టిమేషన్ గా మామూలుగా చూసుకునే ముందు ట్రైపాడ్ లోంచి పైన చూసుకోవాలి. కిందకి ఇక్కడ హోల్ ఉంటది, మామూలుగా కింద పడుతుంది మనకి ఎగ్జాక్ట్ గా. ఇది కూడా హారిజాంటల్ కరెక్ట్ ఉన్నట్టు చూసుకోవాలి ఫస్ట్, తర్వాత లెవెల్ కాకుండా. తర్వాత దీని మనం ట్రైబ్యాచ్ అంటాం. ఇక్కడ ఇది మనకి ట్రైపాడ్ స్టాండ్, ఇది ట్రైబ్యాచ్. ట్రైబ్యాచ్ లో ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఈ మేజర్ అడ్జస్ట్మెంట్ లెవెలింగ్ లో అనేది మన ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ గానీ టైట్ చేయడం లూజ్ చేయడం మేజర్ అడ్జస్ట్మెంట్ దీంట్లో చేస్తాం. ఈ ట్రైబ్యాచ్ లో ఏంటంటే ఫుట్ స్క్రూస్ ఉంటాయి మూడేపులా. దీని ద్వారా ఏంది మన పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మైనర్ అడ్జస్ట్మెంట్ లైట్ గా ఉంటాయి, బబుల్స్ కరెక్ట్ గా సెంటర్ చేసుకోవడానికి ఈ మూడేపులు ఉంటాయి. ఇటొకటి ఇటొకటి ఇటొకటి. ఇక్కడ బబుల్ కూడా ఉంటది. ఇక్కడ మనకు రెండు వైపులు ఉంటాయి, కరెక్ట్ గా సెంటర్ లో వచ్చేటట్టు చూసుకోవాలి. అట్లా అది ఈ ట్రైబ్యాచ్ ని కింద స్క్రూ తో మనం ఫిక్స్ చేశాక ఇక్కడ మనకి విజన్ ఇక్కడ అవుపడుతుంది, టెలిస్కోప్ లెక్క ఉంటది మనకి. ఇందులో చూస్తే మనకి